చికెన్ కర్రీ రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ చికెన్ కర్రీ. ముందుగా 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని నూనెలో వేసి వేయించుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు మనము వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం, కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలండి. ఆ మసాలా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, మసాలా మనకి వేగిన తర్వాత అండి ముందుగా మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి ప్రతి చికెన్ ముక్కకు ఆ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ని ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మంచిగా కలయి పెట్టుకోండి, కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా. ఒక 5 నిమిషాలు కారం మగ్గనిచ్చుకోండి. కారం మగ్గిన తరువాత చికెన్ మంచిగా ఉడకటానికి వాటర్ పోసుకోండి. అలాగే గుజ్జుగా కావాలనుకున్న వాళ్ళు కూర గ్లాసున్నర వాటర్ పోసుకోండి. లేదు మాకు కొంచెం చారుగా ఉండాలనుకునే వాళ్ళు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. తిప్పుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట వదిలేయండి. పావుగంట తర్వాత మూత తీసుకొని ధనియాల పొడి వేసుకోండి. చికెన్ మసాలా కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. తర్వాత తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఎంతో రుచికరమైన చికెన్ అయితే రెడీ అవుతుందండి ఒక 10 నిమిషాల్లో. 10 నిమిషాల తర్వాత అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గుజ్జుగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి